న్యూస్ అలర్ట్స్. విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. మరో 30 రోజుల్లో ప్రజలకు హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కార్డు హెల్త్ లో గత చికిత్స వివరాలన్నింటినీ పొందుపరుస్తామని తెలిపారు. హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రభుత్వాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్, ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ అని నాకు మంచి మిత్రుడు. అతను క్యాన్సర్ ఉంది, అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. రీసెంట్గా నా సీఎంఓలో వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ 64 lakhs ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము, ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను 4th stage వచ్చిందని కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందని అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా, వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది, బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీడియా వర్క్. అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి. ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది. విజ్ఞానం ఉన్న, సాంకేతిక నైపుణ్యం వాళ్లకు అవకాశాలు చాలా. ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన కీలక నేతలు ముగ్గురు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోషేకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు జగపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తారు. ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నాక మీరు అంతా చేశారు. రెండు 2014-19 తర్వాత 2019-24 వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలారి రోసే గారిని చూసుకో, ఇది తీసుకో, పక్కన పెట్టి విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా
కొంచెం పక్కన. చేతికి చేతికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం నేత మాట్లాడుతూ తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. ఇటీవల చిన్న వివాదాలు వచ్చాయని అవన్నీ సర్దుకుంటానని అన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని బాలినేని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశాము. మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఆ పార్టీలో ఉన్నా కూడా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభిమానించారు. 2-3 సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు. అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద మమకారం, ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాం జరిగింది. ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కొంతమంది చెప్తా ఉన్నారు, కూటమిని ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుందని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా, జనసేన పార్టీ చేరుతున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాసనసభ కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కొన్ని చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుమణుతాయని కూడా భావిస్తూ ఉన్నాం. ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఏపీలో కూటమి నాయకులు చేస్తున్న టీటీడీ లడ్డూ వివాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక లడ్డూ ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం నిజాలు తేల్చాలని, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. లడ్డూలో కల్తీ నెయ్యిని ఉపయోగించారన్న ఆరోపణలపై వేసిన సిట్ను చంద్రబాబు తమకు కావలసిన మనుషులతో విచారణ జరిపించడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతను లడ్డూ కల్తీపై చేస్తున్న ఆరోపణల పాప ప్రక్షాళనకు వైసీపీ నెల 28న అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తోందన్నారు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలా మంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. చాలా మంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే, ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుమల తిరుపతికి సంబంధించిన
బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదైనా జరిగి బోర్డు ద్వారా జరిగినా, బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి. ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకాహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున, హిందువుల తరపున, వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరపున మేమందరం కూడా కోరుతున్నాం. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం, కుతుబ్ షాయిపేట్ గ్రామంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు FTL పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగు పెట్టకుండా, లోనికి వెళ్లకుండా కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతరాల్లో వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉండేవారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 స్వదేశీ సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం పూణే, ఢిల్లీ, కోల్కతాలో 130 కోట్ల వ్యయంతో ఏర్పాటైన పరంరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన ఢిల్లీలో వర్చువల్ గా ప్రారంభించారు. వీటితో పాటుగా వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప విజయాలు సాధించిన రోజు అన్నారు. సాంకేతిక విప్లవంలో కంప్యూటర్ సామర్థ్యం దేశం యొక్క శక్తికి ప్రత్యామ్నాయంగా మారిందని ఆయన తెలిపారు. సాంకేతికతపై ఆధారపడిన రంగం లేదని, ఈ విప్లవంలో మన భాగస్వామ్యం బిట్స్, బైట్స్ కి మాత్రమే కాకుండా టెరాబైట్లు, पेटाबाइट्ల స్థాయికి ఉండాలని అన్నారు. डिजिटल इकोनॉमी, हमारा यूपीआई इसका एक बड़ा उदाहरण है. हाल ही में हमने मिशन मौसम भी लॉन्च किया, जिसमें वेदर रेडी और क्लाइमेट स्मार्ट भारत बनाने का हमारा सपना पूरा होगा. आज भी सुपर कंप्यूटर्स और हाई परफॉर्मेंस कंप्यूटिंग सिस्टम जैसी जो उपलब्धियां देश ने हासिल की है, इनके परिणाम देश के गांव गरीब की सेवा का माध्यम बनेंगे. HPC सिस्टम के आने के बाद मौसम से जुड़ी भविष्यवाणी करने में देश की वैज्ञानिक क्षमता, हमारी ताकत बहुत बढ़ जाएगी. अब हम हाइपर लोकल यानी बिल्कुल स्थानीय स्तर पर
मौसम से जुड़ी ज्यादा सटीक जानकारी दे पाएंगे। यानी एक गांव उस गांव के इलाके तक की बता पाएंगे। सुपर कंप्यूटर जब एक दूर दराज के गांव में मौसम और मिट्टी का विश्लेषण करता है तो ये केवल विज्ञान की उपलब्धि भर नहीं है, बल्कि यह हजारों लाखों जिंदगियों के जीवन में बहुत बड़ा बदलाव है। सुपर कंप्यूटर तय करेगा कि मेरे छोटे से छोटे इलाके के किसान के पास दुनिया की बेस्ट नॉलेज उपलब्ध होगी। इसका बहुत बड़ा लाभ अब छोटे से छोटे गांव में खेती कर रहे किसानों को होगा, क्योंकि इससे अब किसान अपनी फसल के लिए सही निर्णय ले पाएगा। इसका लाभ समुद्र में मछली पकड़ने जाने वाले मछुआरों को होगा। हम किसानों को होने वाले नुकसान को कम करने के लिए नए तौर तरीके निकाल पाएंगे। इससे इंश्योरेंस बीमा, जो फसल बीमा होता है, इंश्योरेंस योजनाओं की सुविधा पाने में भी मदद मिलेगी। हम इसकी मदद से आर्टिफिशियल इंटेलिजेंस, एआई और मशीन लर्निंग से जुड़े मॉडल्स बना पाएंगे, जिसका फायदा तमाम स्टेक होल्डर्स को होगा। देश के भीतर सुपर कंप्यूटर्स बनाने की हमारी काबिलियत, ये उपलब्धि देश के सामान्य मानवी के लिए एक गर्व की बात तो है ही। इससे आने वाले समय में देशवासियों के सामान्य वर्ग के जीवन में बड़े बदलाव के रास्ते भी निकलेंगे। आर्टिफिशियल इंटेलिजेंस, एआई और मशीन लर्निंग के इस दौर में सुपर कंप्यूटर्स దేవుడిని రాజకీయాలకు లాగొద్దని ప్రధాన రాజకీయ పక్షాలను కోరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు, ప్రజలందరికీ వివిధ రకాల మత విశ్వాసాలు ఉంటాయి. అందరూ తమ తమ విశ్వాసాల ప్రకారం నడుచుకుంటారని అన్నారు. తిరుపతి లడ్డూ వివాదం గత 10 రోజులుగా కొనసాగుతోందని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. సిట్ నివేదిక వచ్చే వరకు రాజకీయ పక్షాలు సంయమనం పాటించాలని, సిట్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళు నడుచుకుంటారు. మతం అనేది, దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది. వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని ముక్కలు చెక్కలు చేసి ఆయన్ని అబాస్పాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్టు రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాను. అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఎంతటి ఉన్న స్థానంలో ఉన్నా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. దానికి నిష్పక్షపాతంగా సిట్టు విచారణ జరపాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరూ ప్రభావితం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా విచారణ జరిపించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఆ రకంగా సంయమనం పాటించి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా నిలబెట్టాలి తప్ప ఈరోజు దేవుడి పేరుతో కులాలు, మతాలు అంశాలను ముందుకు తీసుకొచ్చి పోటీలు పడి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూస్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ ఇతర పార్టీలు, తెలుగుదేశం అయినా, జనసేన అయినా సరే, వైసీపీ అయినా, వీళ్ళు మాట్లాడేటువంటివి బీజేపీ రాజకీయానికి ఊతం ఇచ్చేది గాను, వాళ్ళ మతోన్మాద ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి తోడ్పడేదిగా ఉన్నాయి తప్ప అది లౌకిక విధానాలకి, ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ లాభం చేయదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు దేశంలో కానీ
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, ఈ 3 అంశాల మీద అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఒక బీజేపీ తప్ప. మరి తెలుగుదేశం, జనసేన ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు ఈ లౌకికవాదం, ఫెడరల్ హక్కుల కోసం నిలబడి వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది. దీనికి మతాన్ని, ఇతర చర్చి, మసీదు, దేవాలయం, గుడి వీటన్నిటిని లాగాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగా వాటికి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు సంయమనం పాటించి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ వరుసలో శివనామస్మరణలతో శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసురాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆలయంలోని శిల్పకళను, అందాలను వీక్షించారు. రష్యన్లతో ఫోటోలు దిగేందుకు మిగిలిన భక్తులు పోటీపడ్డారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా మ్యూజిక్ విశేషాలు తెలియజేస్తూ తాజాగా చిత్ర బృందం ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ అనే వీడియో రిలీజ్ చేసింది. శంకర్, సంగీత దర్శకుడు తమన్ హీరో ఎంట్రీ సాంగ్ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. Lot of inputs. So I was going through, doing research in what kind of music and culture is in Andhra Pradesh, called Guzadi. Yeah. And this one is Komukoya. Yeah, this is also from Andhra Pradesh. And Tapatagulu, everybody knows that's from Andhra Pradesh. They were amazing, sir. Tapatagulu. Yeah. Apart from that, I thought I want to give more to the audience. So I have taken the support of the other state culture, music. Ranappa from Odisha. And this is Gumra from Odisha, and Halaki from Karnataka, and Goravara from Karnataka, and Paika from Odisha, and Chow from West Bengal. No? Like bringing all these cultures. Yeah. I think this is never before. I think. Yeah. Because visually also it should look good. Yeah. And sound, it should look different and good. And then I discussed with you. Exactly. You came up with the idea of we will record everything. Yeah. You recorded around 2 days for this. Yes, we spent 2 great days, getting all the cultures, starting from the tip of the top of Srikakulam until Rayalaseema. Yeah. We got all the folk artists, all those cultures into one song, and that was really tough. Yeah, I know. To get that. So in so many lines, you write all the hook lines on this. So Ramacham was like amazing for us. Sir. Yeah. And to get to that, how should I start the song? The way you explained about all the 1,000 dancers who's going to perform in the song was everything, something crazy into my mind, sir. Yeah. I think once this song comes, I think people will dance as well as they will enjoy the whole culture of the Andhra Pradesh music, sir. Andhra Pradesh cultural music. Yeah, it will be a celebration because Ram Charan is a very good dancer. Yeah. And Ganesh Acharya Master only
you know that he choreographed. Yeah, choreographed. And I don't know whether to reveal it now or not. One whole BGM, Ram Charan danced in a single shot. Single shot. Yes. That was, the music is so good, like how, like it's the extraction of so many elements from so many states, putting in one BGM. And I think it will be a treat for Ram Charan fans. It's a feast for the theatre, sir. Yeah, and I have to tell Anand Sriram, the lyric writer. Yeah. So beautifully written, and the content of the song is like, it's nostalgic. But this song, sir, this Ramacha Macha, will stand tall, sir. Mainly I have to thank to Dilraju Garu to produce this big film, and he was a big support for this film and for the song to come out very nicely. Exactly. And here is Ramacha Macha song coming to you guys on the 30th of this month.